పేదింటి కల నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తుందని మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ రవీందర్ అన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని 7వ వార్డులో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన బసవరాజు వనజ ఇందిరమ్మ ఇంటి కోసం భూమి పూజ చేశారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చిత్తారి పద్మ రవీందర్ పాల్గొన్నారు. భూమి పూజ కార్యక్రమం చేసి రేపు ఎల్లుండో ఇల్లు నిర్మాణం కోసం పనులు ప్రారంభిస్తామని ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు తెలిపారు. పేదింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిందని కౌన్సిలర్ చిత్తారి పద్మ రవీందర్ తెలిపారు. హుస్నాబాద్ పట్టణానికి 144 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్కి వార్డు ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మొన్న పట్టదా ఇవ్వడం జరిగింది మంత్రి చేతిగా. పేదింటి కళ నెరవేర్చే రోజులు పేద ప్రజల కోసం ఇందిరమ్మ ప్రజలైన ఇందిరమ్మ కాలం, ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు, హనుమాన్ గుడి లేని ఊరు లేదు అన్నట్టు ప్రతి ఊర్లో ఇందిరమ్మ ఇల్లు, హనుమాన్ గుడి ఎట్లయితే ఉంటుందో అట్లా పేదింటి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వము మన హుస్నాబాద్లో 144 ఇండ్లు శాంక్షన్ అయినాయి. రానున్న రోజుల్లో ఇంకో 2 నెలల్లో ఇంకా కూడా శాంక్షన్ అవుతాయి. ఈ రోజు మంచి రోజు కావడం కాబట్టి ముగ్గు పోయడం మంచి. మన మంత్రివర్యులైన పొన్న ప్రభాకర్ మేరకు మరి మన రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మేరకు ఇందిరమ్మ కళ అనేది, ఇందిరమ్మ పేరు ఏదైతే ఊరు ఇందిరమ్మ ఇల్లు ఉండాలనేది కళ నెరవేర్చాలని ఆ రోజు గత ప్రభుత్వంలో మనము రాజకీయాల్లోకి వచ్చే ముందు పేదింటి వాళ్ళకి కళ నెరవేర్చే కోసం పేద ప్రజలకు ఇల్లు కట్టియాలనేది కోరికతో 5 లక్షలు వాళ్ళు పేదింటోళ్ళు ఇల్లు కట్టుకోవాలని ఒక 5 లక్షలు వాళ్ళకు 400 గజాల నుండి 600 గజాల వరకు ఇల్లు ఏదైతే డబుల్ బెడ్రూమ్, హాలు, చిన్న కిచెను పేదోళ్ళు బయటకు పోయి అప్పు చేసుకోకుండా 5 లక్షల లోపే ఇల్లు కట్టుకోవాలనే మేరకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి మన మంత్రి వాళ్ళ పొన్నం ప్రభాకర్ గారికి కాంగ్రెస్ పార్టీ మా వార్డు ప్రజల నుండి కృతజ్ఞతలు తెలియజేస్తాం.